ఓకేనా? అందరికీ నమస్కారం. మరి రాబో మహాశివరాత్రి స్టేట్ ఫెస్టివల్ 26/2/25 మనకి కోటప్పకొండలో జరగబోతూ ఉంది. దాని అందరికీ కూడా మనం సన్నద్ధం అవుతున్నాం. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికి మనం సుమారు 2500 మంది పోలీస్ ఫోర్స్ని మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం. అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసాం. కాకపోతే ప్రజలకు మనం కొన్ని సూచనలు చేయాలి. ఎలా అంటే కొన్ని ఈ మధ్యకాలంలో మనం ఆర్టీసీ బస్సులు, తర్వాత స్పెషల్ బస్సులు కొన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే 4 వీలర్స్ మనం ఘాట్ రోడ్లో మొత్తం కూడా వెహికల్స్ పైకి పంపలేము కాబట్టి, మరి భక్తులకు అసౌకర్యం కలుగజేస్తుంది కాబట్టి, ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క నరసరావుపేట, చిలకలూరుపేట, వినుకొండ వైపు నుంచే వచ్చే వెహికల్స్ మొత్తాన్ని కూడా పెట్లూరుపాలెం నుండా మరి ఈ డౌన్ ద హిల్ పక్కన మనం పార్కింగ్ పెట్టాం. ఆ పార్కింగ్లో దించిన తర్వాత స్పెషల్ బస్సుల్లో ఈ యొక్క పాసుల ద్వారా వచ్చిన వాళ్ళందరినీ కూడా పైకి పంపిస్తాం. పైనుంచి దర్శనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ బస్సుల్లో ఎక్కే వాళ్ళ కిందికి బస్సుల్లో వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్స్లో, వాళ్ళు తెచ్చుకున్న వెహికల్స్లో వాళ్ళు ఎగైన్ మళ్ళీ పెట్లూరువారిపాలెం వైపు నుంచి అది వన్ వే. ఒకసారి పెట్లూరువారిపాలెం రోడ్ నుంచి వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ అన్నీ కూడా మళ్ళీ J-2 రోడ్డు మీదుగా మళ్ళీ అటు వినుకొండ మెయిన్ రోడ్డు నరసరావుపేట రోడ్డుకి ఎక్కాలి. అగైన్ పెట్లూరువారిపాలెం ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ అలౌ చేయము. అదేవిధంగా చిలకలూరుపేట వైపు నుంచి వచ్చిన వెహికల్స్ కానీ, అటు ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా యూటీ రోడ్డు గుండా, క్వారీ రోడ్లో గుండా పార్కింగ్కి వచ్చి బస్సులు ఎక్కి, స్పెషల్ బస్సులు ఎక్కి, లేకపోతే ఆర్టీసీ బస్సులు ఎక్కి కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి ఇటు కొండకావూరు రోడ్డు గుండా చిలకలూరుపేట మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ 2 రూట్లు మాత్రమే ఎక్కువగా వెహికల్స్ మొత్తానికి కూడా ఆపరేషన్ ఉంటుంది. ఇక మన ఎల్లమందవ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా మామూలుగా 2 వీలర్స్ కానీ అప్ టు బాతింగ్ ఘాట్ అవతల మాత్రమే పార్కింగ్ వరకు అలౌ చేస్తాము. రెండోది ఏంటంటే నరసరావుపేట నుంచి వచ్చే ప్రభలన్నీ కూడా 2 గంటలకి నరసరావుపేటలో స్టార్ట్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో 6-8 గంటలకల్లా నిధిలోకి చేరాలి. ఆల్రెడీ మేము ప్రభలవంతం ఆర్గనైజర్స్ అందరికి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని బౌండ్ ఓవర్ చేయటం కూడా జరిగింది. కాబట్టి ఈ సూచనలు ఎవ్వరు కూడా డీవియేట్ అవడానికి వీలు లేదు. ఒకవేళ డీవియేట్ అయ్యేటట్టయితే ఆ ప్రభలన్నింటిని నోట్ చేసుకుని ఆర్గనైజర్ పైన కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన యూటీ జంక్షన్ దగ్గర నుంచి వచ్చే వెహికల్స్ కూడా మన అట్టల్ ఫ్యాక్టరీ రోడ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ ప్రభలు కానీ, ట్రాక్టర్స్ కానీ, లేకపోతే 2 వీలర్స్ కానీ వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఎక్కువగా మన ఈ రోడ్డుకు రాకుండా అట్టల్ ఫ్యాక్టరీ రోడ్డు గుండా నిధిలోకి రావాలి. కాబట్టి ఈ సూచనల్ని తప్పకుండా అందరూ కూడా పాటించాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాం. దయచేసి భక్తులు అందరు కానీ, తర్వాత వివిధ సంఘాలు కానీ, మరి ప్రజలు కానీ మొత్తం కూడా ఇవన్నీ తెలుసుకొని ఇది చేయాలి. అదేవిధంగా నడకదారి ఉంది. నడకదారిని కూడా మీరు ఆఫ్టర్ 6 తర్వాత బహుశా నడవకుండా ఉంటే మంచిదని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం ఈ ఘాట్ రోడ్లో బస్సులు తిరుగుతూ ఉంటాయి. కొంతమంది భక్తులు ఏం చేస్తున్నారంటే ఈ ఘాట్ రోడ్లో కూడా నడుచుకుంటూ పోతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు నడిచే వాళ్ళందరూ కూడా వన్లు ఉపయోగిస్తూ ఉన్నాం. నియర్లీ దాదాపు ఒక 300 CCTV కెమెరాలను కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎక్కడికెక్కడికి మన కంట్రోల్ రూమ్ కింద యూటీ దగ్గర 4 రోడ్ జంక్షన్లో కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టడం జరిగింది. పైన ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క చిన్నపిల్లలకు కూడా ఈ ట్యాక్స్ కూడా వేస్తున్నాము. వాళ్ళు తప్పిపోతే ఇమీడియట్గా వాళ్ళని లొకేట్ చేయడం కోసం. కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడకుండా మరి మెరుగైనటువంటి పద్ధతులను ఉపయోగించుకుంటూ ఈ యొక్క మహాశివరాత్రిని
ఘనంగా చేయడానికి మేమందరం కూడా సన్నాహితమయ్యామని మీ ద్వారా తెలియజేస్తాం. దాదాపు సుమారు 2500 మందిని ఉపయోగిస్తూ ఉన్నాం. మేము కొంత షిఫ్ట్లు కూడా మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో ఆ ప్రెషర్ పాయింట్స్లో షిఫ్ట్లు కూడా కొంత అలౌ చేస్తూ ఉన్నాం. కొంత రెస్ట్ ఇచ్చి మిడ్ నైట్ షిఫ్ట్లు కూడా పెడతా ఉన్నాం. వేరే ఫోర్స్ కూడా మనం పెట్టడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి సపరేట్ ఫోర్స్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ తిరణాలకు కూడా సపరేట్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోర్స్ ఇది తిరణాలు అయిపోయిన తర్వాత 7 గంటలకల్లా కంప్లీట్ అయిద్దని అనుకుంటున్నాం. తర్వాత ఈ మెన్నంతరం కూడా కొంతమందిని మళ్ళీ ఆ కన్సర్న్ ఏరియాకి వెళ్ళిపోయేటట్టుగా కూడా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. అంటే తిరణాలకు సంబంధించింది మనం అన్ని ప్రికాషన్స్ ఎలక్షన్ కోడ్కి సంబంధించిన ఎక్కడ వైలేట్ కాకుండా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ ఆర్కెస్ట్రాకి సంబంధించింది కూడా డీసెంట్గా ఉండాలని చెప్పేసి కూడా ఆల్రెడీ వాళ్ళని కూడా బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రతి ప్రభకు సంబంధించిన ఎలక్ట్రికల్, నాన్ ఎలక్ట్రికల్ ప్రభలు దాదాపు 22 మనకి దగ్గర 21-22 ప్రభలు మనకి ఆల్రెడీ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా 2 లక్షల రూపాయలు ఎంఆర్ఓ గారి దగ్గర బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు మనం చెప్పిన ఏమైతే మనం ఆంక్షలు విధించామో ఆంక్షలు అన్నిటిని కూడా వితిన్ ది ఇన్స్ట్రక్షన్స్ పర్వ్యూలోనే వాళ్ళు యాక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళ ద్వారా 2 లక్షలు. అదేవిధంగా